లో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం ఒక చిన్న ధ్యానం చేసి మేలు పొంది వెళ్దాం. 11వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 24 అలాగే 25 వచనాలు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన తన ఆత్మ ద్వారా ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ప్రియులారా, వరుసగా మరువబడిన పరిచారకులు, ఫర్గాటెన్ మినిస్టర్స్ అండ్ ఫర్గాటెన్ మినిస్ట్రీస్, మరువబడిన పరిచర్యలు. ఆదిమ సంఘంలో కొత్త నిబంధన ప్రారంభ దశలో సంఘ ఆవిర్భావ దినాలలో కనిపించినటువంటి అనేక మంది పరిచారకులు, వారు చేసిన పరిచర్యలు కాలక్రమంలో మరువబడ్డాయి. పరిచర్య అంటే వేదిక మీద నిల్చొని మాట్లాడటం, పరిచర్య అంటే జస్ట్ పాట పాడటం, పరిచర్య అంటే సువార్త ప్రకటించడం, వీటిని మాత్రమే పరిచర్యలుగా గుర్తిస్తున్నటువంటి ఈ ఆధునిక క్రైస్తవ్యంలో అసలైన పరిచర్యలు కొన్ని సంఘ ఆవిర్భావానికి, సంఘ స్థాపన కొరకై, అనేక మంది దేవుని సేవకులు విరివిగా వాడబడటం కొరకై సహకారులుగా ఉన్నటువంటి అనేక మంది ఫర్గాటన్ మినిస్టర్స్, మరువబడిన పరిచారకుల పేర్లు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. పౌలు గొప్ప సువార్థికుడే, కాదనట్లేదు. కానీ పౌలు గొప్ప సువార్థికుడు కావటానికి సహాయపడ్డ వ్యక్తులు, వాళ్ళు చేసినటువంటి పరిచర్య నేడేమైంది చెప్పండి? దాదాపు మరువబడింది. దావీదు మహా గొప్పరాజు, కాదనలేదు. కానీ దావీదుకు సహాయపడ్డటువంటి వ్యక్తులు, యోధులు, వారి పేర్లు మాత్రం ఎక్కడో మూలన కనిపిస్తాయి. వారు మరువబడతారు. కేవలం వేదిక మీద బహిరంగంగా నలుగురికి కనిపించేవే పరిచర్యలు అని భ్రమపడుతున్న ఈ దినాలలో ఈ వేదికల మీద కనబడే ఈ పరిచర్య జరగాలి అంటే దీని వెనక ప్రయాసపడే అనేక మంది ఉన్నారు. వారిని గురించి మనం ఆలోచన చేయట్లేదు, వారిని గురించి మనం మర్చిపోతున్నాం. కానీ నాడున్న ఆ పరిచారకులే పరిచర్య అప్పుడు అంతగా అద్భుతంగా జరగడానికి కారణమైంది. నేడు ఎందుకు పరిచర్య కుంటుపడిపోతుంది అంటే అలాంటి పరిచారకులు నేటి దినాల్లో లేకపోవడం. దాదాపు అందరూ వేదికల మీద కనపడాలన్న ఆత్రత. నేను తప్పనట్లేదు, మిమ్మల్ని తప్పట్లేదు. కానీ మనందరి ఆ ఇష్టం ఏంటి అంటే కనిపించే పరిచర్య చేయాలని. కానీ పరిచర్య చేసినటువంటి దైవ సేవకులకు, దైవజనులకు సహకారులుగా ఉండటానికి అప్పగించుకునేవారు చాలా తక్కువ మంది. నాకేమీ అక్కర్లా, జస్ట్ నేను ఒక హెల్పర్గా, సహకారిగా ఉంటాను అని తమను తాము అప్పగించుకునేవారు చాలా తక్కువ మంది. కానీ వారే పరిచర్య ఘనంగా జరగడానికి కారణమయ్యారు. పౌలు చేసిన ఈ ఘనమైన పరిచర్యలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నాం? బర్నబాను గురించి ఆలోచన చేస్తూ గత వారాల్లో ఒక 3 సంగతులు ఆలోచన చేశాం. ఒకటి, బర్నబా సంఘాన్ని గురించి ఆలోచన చేశాం. భక్తులు ఎక్కడ తయారవుతారు? బర్నబాను తయారు చేసిన సంఘానికి, అలాంటి భక్తులను తయారు చేసే సంఘానికి ఒక 4 లక్షణాలు ఉంటాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, అది శ్రమానుభవం పొందిన సంఘం. 2, అది ప్రార్థించిన సంఘం. 3, అది ఏకత్వము కలిగిన సంఘం. 4, శక్తి పొందిన సంఘం. ఇలాంటి సంఘాలలో భక్తులు పుడతారు అని ఆలోచన చేశాం. రైట్. రెండవది, బర్నబాకున్నటువంటి సామర్థ్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదిమ సంఘంలో బర్నబా గుర్తించబడ్డాడు. ఎందుకు గుర్తించబడ్డాడు? 2 కారణాలు జ్ఞాపకం చేసుకున్నాం. పనిని బట్టి గుర్తించబడ్డాడు. రెండవది, స్వభావాన్ని బట్టి గుర్తించబడ్డాడు. బర్నబాకున్నటువంటి పేరేంటి అంటే అతని పనిని బట్టి, అతని స్వభావాన్ని బట్టి అతను గుర్తించబడ్డాడు. నువ్వు చేసే పనిని బట్టి సంఘం నిన్ను గుర్తిస్తుంది. అర్థమైందా? నువ్వు చేసే పనిని బట్టి సంఘం నిన్ను గుర్తిస్తుంది. దానికి నువ్వు తగిన వాడవా కావా అని ఆదిమ సంఘం ఆలోచించి వారికి పరిచర్యను అప్పగించింది. నాడు బర్నబా సరిపోతాడని ఎరిగి ఆ పరిచర్యను అప్పగించారు. మనం కోరుకోవడం కాదు, చర్చ్ హ్యాస్ టు రికగ్నైజ్,
చర్చ్ హ్యాస్ టు ఐడెంటిఫై. నిన్ను గుర్తించాలి సంఘం, నీవు దీనికి సరిపోయిన దానవేనా, సరిపోయిన వాడవేనా అని. స్వభావం, పని, ఈ రెండు ఆదిమ సంఘంలో బర్నబా గుర్తించబడడానికి కారణాలు. ఉదయకాలం ఆలోచన చేశాం. మూడవది, బర్నబా అతడు కలిగి ఉన్న మంచితనాన్ని గురించి ఆలోచన చేశాం. బర్నబా మంచితనం రెండు పార్శ్వాలతో కూడింది. ఒకటి, ఆయన మంచితనం దైవికమైనది. ఉదయకాలం మేము ఆలోచన చేశాం. బర్నబా ఎందుకు మంచివాడు అని అంటే దానికి రెండు కారణాలు చూసాం. గుర్తుంది కదా, పొద్దునైన వారు ఉన్నారు, వారి కోసం కాకుండా మీకోసం చెప్తున్నాను. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన, తర్వాత ఏమనుంది, సత్పురుషుడు అని ఉంది. సత్పురుషుడు అంటే గుడ్, మంచివాడు అనే పదం బైబిల్లో చాలా అరుదుగా వాడబడిన పదం. పాత నిబంధనలో అహిమయస్సు అని ఒకటి కనిపిస్తాడు. రాజైన దావీదు అంటాడు అతడు చాలా మంచివాడు అని అంటాడు అహిమయస్సు గురించి. ఇంకెవరు లేరు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తి సద్బోధకుడా, సత్పురుషుడా అని అంటాడు. అది వాడబడిన రెండవ వ్యక్తి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సత్పురుషుడు అని వాడబడిన మూడో వ్యక్తి భక్తుడైన బర్నబా. ఇతనికి సత్పురుషుడు అని వాడబడింది. సత్పురుషుడు అంటే అర్థమయ్యే తెలుగులో మంచివాడు అని అర్థం. మనం చాలా విచ్చలవిడిగా వాడేస్తాం. చాలా మంచివాడన్నా అంటాం కదా కొన్నిసార్లు కొంతమందిని చూస్తే. చాలా మంచిదన్నా, ఏంటికి మంచిది, దుర్లు ఇచ్చింటారు కాబట్టి అడిగినప్పుడల్లా. వీళ్ళు అడిగిన సహాయం అంతా చేస్తే చాలా మంచోళ్ళు, చాలా చెడ్డ, చేయకపోతే చాలా చెడ్డోళ్ళు. మన లెక్కలు వేరు. మనం ఎందుకు మంచివారంటాం, మన కారణాలు వేరుంటాయి. కానీ బర్నబా మంచితనం దానికి కాదు. ఆత్మతో నిండిన కారణాన, విశ్వాసముతో నింపబడిన కారణాన అతను ఎలా కనిపిస్తాడు, మంచివాడు. పరిశుద్ధాత్మ నడిపింపు, విశ్వాసంతో కూడిన భక్తి, ఈ రెండు కలిపిస్తే అతనిలో ఏం కనిపిస్తుంది, మంచితనం. రైట్. బర్నబా మంచితనం దైవికమైనది అని పొద్దున ఆలోచన చేశాం. దైవికమైనది అంటే మూడు ఆలోచన చేశాం. బర్నబా మంచితనానికి దైవికమైనది అనడానికి మూడు గుర్తులు చూసాం. ఒకటి ఏంటంటే బర్నబా ఇతరుల కొరకై రిక్తుడయ్యాడు. ఆదిమ సంఘంలో తన ఆస్తిని ఇచ్చి ఆయన ఖాళీ అయ్యాడు. ఈ లక్షణం ఎవరిది, రిక్తుడైన లక్షణం ఎవరిది చెప్పండి. ఇతరుల కొరకై రిక్తుడయ్యే లక్షణం ఎవరిది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను ఏమన్నది, రిక్తునిగా చేసుకున్నాను. అది దైవిక లక్షణం. బర్నబాలో అదే లక్షణం కనిపిస్తుంది. వేరే వాళ్ళ కోసం రిక్తులు అంటే ఏంటో తెలుసా, ఖాళీ అయిపోవటం. నావన్నీ ఇచ్చి నేను ఖాళీగా నిలబడ్డాం, నాదంతా ఇచ్చేసి నేను ఒట్టివాడిగా నిలబడ్డాం. మీదపడి రక్కి మనది కాకపోయినా పెరక తింటాం మనమైతే. బర్నబా అది కాదు. తనకున్నది ఇచ్చి తాను మాత్రం ఎలా నిలబడ్డాడు, ఖాళీగా నిలబడ్డాడు. పొలము అమ్మి అక్కర కలిగిన వారికి తాను ఖాళీగా నిలబడ్డాడు. రిక్తుడు అవుతాడు ఎవరు, మంచివాడు. ఇతరుల కొరకు రిక్తుడు అవుతాడు. రెండవది, దైవికమైన మంచితనం కలిగిన వాడికి రెండవ లక్షణం ఏంటంటే ఇతరుల కొరకై ఏం చెప్పుకున్నాను చెప్పండి. దైవికమైన మంచితనం రెండవ లక్షణం ఇతరుల కొరకై రిక్తుడు అవుతాడు. రెండవది, ఇతరులకై తన స్థానాన్ని ఇచ్చేస్తాడు. అంతియోకయకు బర్నబాను పంపిస్తుంది సంఘం. వినాలి. అంతియోకయకు ఆదిమ సంఘం బర్నబాను పంపిస్తుంది. కొత్తగా ఏర్పడిన సంఘం యొక్క బాధ్యతలు బర్నబాకు అప్పగించగా, బర్నబా తాను చాలనని గుర్తించి తన స్థానాన్ని ఎవరికి ఇస్తాడు, పౌలుకి ఇస్తాడు. నేను సరిపోను ఈ పరిచర్యకు అని భావించేవారు చాలా తక్కువ మంది. నేను మాత్రమే సరిపోతాను అనేవారు మరికొద్ది మంది. కానీ బర్నబా కాదు. ఇంత గొప్ప పరిచర్య చేయటానికి నేను ఒక్కడిని చాలను, నాకు పౌలు కావాలని పౌలును వెదకి తీసుకొచ్చి పౌలును ముందుకు నెట్టి ఈయన వెనక్కి వెళ్ళిపోతాడు. తన స్థానాన్ని, మీ స్థానాలు ఇస్తారో చెప్పండి. ఇప్పుడు స్థానాల కోసం కొట్లాడలేదు కదా సంఘాల్లో. తన స్థానాన్ని పౌలు అనే ఒక యవ్వనుడికి అప్పగించి వెనక్కి వెళ్ళిపోయినవాడు బర్నబా. మూడవది, దైవికమైన మంచితనం కలిగిన వారు ఇతరుల కొరకై తమను తాము మరుగైపోతారు. బర్నబా పౌలును ముందుకు నెట్టి వేల కొలది సమూహాల మధ్య పరిచర్య చేయకుండా మార్కు అనే ఒక యవ్వనస్తుని సరిచేయటానికి కుప్రకు వెళ్ళిపోయి అతను మరుగైపోతాడు. ఆ తర్వాత బర్నబా కనపడ్డాడు. ఇతరుల నిమిత్తమై మరుగైపోయిన వాడు
తను తాను మరుగుగా చేసుకున్నవాడు బర్నబా. బర్నబా మంచితనం దైవికమైనది, దానికి 3 లక్షణాలు చూసాం. ఇప్పుడు బర్నబా మంచితనం మరొక పార్శ్వం చూద్దాం. బర్నబా మంచితనం మానవ సంబంధమైనది కూడా. చూడండి అక్కడే ఆ వచనం మరలా చూద్దాం. 24 వచనం, 11వ అధ్యాయం 24 వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన ఏమనుంది? సత్పురుషుడు. బర్నబా మంచితనం దైవికమైనది మాత్రమే కాదు, బర్నబా మంచితనం మానవ సంబంధమైనది కూడా. 3 చోట్ల బర్నబా తన మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. మనుషుల దగ్గర 3 స్థలాలలో బర్నబా తన మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. మంచి అన్నదానికి వ్యతిరేకమైన పదం తెలిస్తే మంచికి అర్థం తెలుస్తుంది. మంచికి వ్యతిరేకం చెప్పండి. చెడు. ఇంకా మంచి చేసావు అని అంటాం కదా, దానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. కీడు చేసావు అని అంటారు. ఇంక చెప్పండి. మంచి అంటే అర్థం ఏంటంటే కీడు చేయకుండా ఉండటమే. బర్నబా మంచితనం మానవ సంబంధమైనది. దైవికమైన మంచితనాన్ని కలిగిన వాడు మానవ సంబంధమైన మంచితనాన్ని కూడా కలిగి ఉంటాడు. ఆత్మతో నిండుకొనిన వాడు, విశ్వాసంతో నిండుకొనిన వాడు మానవ సంబంధమైన మంచితనాన్ని కూడా కలిగి ఉంటాడు. మనుషుల పట్ల బర్నబా మంచితనం 3 ఏరియాస్లో ప్రూవ్ అవుతుంది. 3 సంగతుల దగ్గర నిరూపించబడుతుంది. ఆ 3 సంగతుల దగ్గర మంచివాడు మనుషుల పట్ల ఎలా ఉంటాడు అనడానికి ఒక 3 కారణాలు లేఖనాల్లో చూసి మనం ముగించుకుందాం. దయచేసి రండి 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. బర్నబా మనుషుల పట్ల మంచివాడు. ఎలా అనంటే, బాగా వినండి. పౌలు కొత్తగా ప్రభువును నమ్ముకున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలతో కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. పౌలును ఆదిమ సంఘం అంగీకరించకపోయేసరికి ఇతను దూరం అయిపోయే పరిస్థితుల్లో పోయినసారి నేను జ్ఞాపకం చేశాను. యెరూషలేములోని పెద్దలలో ఎవరెవరు ఉన్నారు? యోహాను ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, నతనీయేలు ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు. ఇంత గొప్ప అపోస్తలులైన వారు యెరూషలేము సంఘంలో ఉన్నా వారెవ్వరూ కూడా బర్నబాను పౌలును దగ్గరకు తీయరు. అక్కడ ఒక మాట ఉంటుంది, అయితే బర్నబా అనే మాట. అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. బర్నబా మంచితనం మనుషుల దగ్గర నిరూపించబడిన మొట్టమొదటి సందర్భం ఇది. ఒకటి ఏంటి అంటే, వారు పౌలును అంగీకరించలేదు, బర్నబా పౌలును అంగీకరించాడు. దగ్గరకు తీసి అన్నది అక్కడ, దగ్గరకు తీసి. నెంబర్ 1, మనుషులను అంగీకరించే విషయంలో బర్నబా మంచివాడు. మనుషులను అంగీకరించే విషయంలో, ఒక వ్యక్తిని అంగీకరించేటప్పుడు మిగిలిన వారు ఎవరు అంగీకరించాల? ఎవరు? పెద్దలైనటువంటి అపోస్తలులైన వారే బర్నబాను అంగీకరించాల. అనుభవం కలిగిన వారే బర్నబాను అంగీకరించాల. ఇంకా చెప్పాలంటే కొత్తవాడు ఎవరు? పౌలు. కొత్త వారిని అంగీకరించే విషయంలో బర్నబా మంచివాడు. జనరల్గా కొత్త వారి పట్ల చాలా పెద్ద సమస్యలు ఉంటాయి మనకి. కొత్తగా నమ్మిన వారిని మీరు ఎట్లా చూస్తారు చెప్పండి? కొత్తగా నమ్ముకున్న వారిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నమ్ముకున్న 10 ఏళ్ళు అయింటుంది మన పిల్లలు. నిన్నగాక మొన్న రక్షించబడి కొత్తగా వచ్చింటాడు. అక్కడ వాడు వచ్చి అన్నా వందాలని అంటే ఈ 10 ఏళ్ళే రక్షించబడిన పిల్లోడే ఇతను కూడా వందాలు. బైబిల్ చదువుకుంటున్నావా? రా, బాగుండు, చర్చికి రెగ్యులర్. ఎట్లా చూస్తాను చెప్పండి? కొత్తగా వచ్చిన వారి పట్ల మనం ఎట్లా ఉంటాం, ఎలా రిసీవ్ చేసుకుంటాం? మేం చెప్పడం కాదు, బాధ్యత కలిగిన వ్యక్తులు చెప్పడం కాదు. ఈ సీనియర్ ఏం చేస్తాడు కొత్తగా వచ్చినాడికి? అది తీసుకున్నాడు పెట్టు. మన ట్రీట్మెంట్ ఇట్లాగే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ పట్ల, కొత్తగా వస్తున్నావా, రెగ్యులర్గా జాగ్రత్తగా ఉండవు. కొంచెం ఒక రకమైన దర్పం,
ఒక రకమైనటువంటి మెయింటెనెన్స్ చూపిస్తాం. అంటే నేను నీకంటే 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా, నువ్వు కొత్తగా వచ్చినావు సంఘానికి, నేనేమో తెలుసా అని మ్యాక్సిమం ఎప్పుడు అవకాశం వచ్చినా చూపించుకోవడానికి అప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది గమనిస్తూ ఉంటారు, మా కాలం పడుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళ ముందు వీళ్ళ బిల్డప్లు బలం ఉంటాయి. అంటే నేనేమో తెలుసా మా చర్చిలోనా చూడు నేను చేసే పనులని వాళ్ళ ముందు చేసింది చేస్తుంటారు అనమాట. అంటే అతనికి అర్థం కావాలి మా చర్చిలో నా ప్లేస్ ఇది అని. కొత్తగా వచ్చిన వాళ్ళని అంగీకరించే విషయంలో తేడాలు ఉంటాయి. కానీ కొత్త వారిని కూడా ఒక వ్యక్తిని అంగీకరించటానికి బర్నబా కొలతలు వేరు. వినాలి బాగా. ఈ వ్యక్తిని నేను అంగీకరించాలా వద్దా అని మిగిలిన వారికి బర్నబాకున్న వ్యత్యాసం చూడండి. ఎందుకు అంగీకరించాడు పౌలును? 3 విషయాలు చెప్పాడు అక్కడే. చూడండి, నెంబర్ 1 అక్కడే 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, మీరు చదవాలన్నమాట, ఏమనుంది? అతడు త్రోవలో ప్రభువును చూచెననియు అని ఉంది. ఏం గమనించాడు పౌలులో బర్నబా? పౌలుకు ప్రభువుకు ఏముందని గమనించాడు? సంబంధం ఉందని గమనించాడు. ఒక వ్యక్తిని అంగీకరించే దగ్గర బర్నబా ఏం చూశాడు అంటే, ఇతడు ప్రభువుతో సంబంధం కలిగిన వాడా కాదా? దట్స్ ఇట్. చూశాడు, ఎస్ ఇతనికి రిలేషన్షిప్ ఉంది. ఎవరితో? ప్రభువుతో. టిక్ వేసుకున్నాడు. నెంబర్ 2 చూడండి, వారిని కూడా అంగీకరింప చేయడానికి బర్నబా పాటించిన మెథడ్ ఇది. 27వ వచనం తర్వాత భాగం ఏమనుంది? ప్రభువు అతనితో మాట్లాడిన నీవు. ఇప్పుడు చెప్పండి, బర్నబాకు మీరే ఫినిష్ చేయాలి దాన్ని. బర్నబాకు క్షమించండి, పౌలుకు వాక్యానికి ఉన్న సంబంధం చూశాడు. రైట్, ఇతనితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, రైట్, టిక్ వేశాడు. పౌలు గుడ్ అనటానికి, పౌలును అంగీకరించడానికి బర్నబా పౌలులో చూసినవి: 1, ఇతనికి ప్రభువుతో సంబంధం ఉంది కాబట్టి అంగీకరించవచ్చు. నెంబర్ 2, ఇతనికి వాక్యముతో సంబంధం ఉంది కాబట్టి సంఘంలో ఇతన్ని చేర్చుకోవచ్చు. 3వది తర్వాత చెప్పండి మీరు. అతడు దమస్కులో యేసు నామమును బట్టి చాలు, ఆ మాట చాలు, ధైర్యముగా బోధించననియు అని. బోధన ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 1, ప్రభువుతో అతనికి ఉన్న సంబంధాన్ని చూశాడు. 2వది, ప్రభు యొక్క వాక్యముతో అతనికి ఉన్న సంబంధాన్ని చూశాడు. 3వది మీరే చెప్పండి. పరిచర్యతో అతనికి ఉన్న సంబంధాన్ని చూశాడు. పరిచర్యతో పౌలుకున్నటువంటి సంబంధాన్ని చూశాడు. ఈ 3టిని చూసి బర్నబా ఏం చేశాడు? అంగీకరించాడు. ఒక వ్యక్తిని అంగీకరించే దగ్గర బర్నబా కొలతలు ఇవి. మనం వేటిని బట్టి ఒక వ్యక్తిని అంగీకరిస్తాం చెప్పండి? వేటిని బట్టి ఒక వ్యక్తిని అంగీకరిస్తాం. బైబిల్లో ఒకడు ఉన్నాడు. ఎట్లా అంగీకరిస్తాడు వ్యక్తుల్ని? చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం నుండి చదువుతున్నాను. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. ఎందుకని? పైన చెప్పాడు అంతే. ఎందుకు అంగీకరించట్లేదు చెప్పాలి. దియోత్రెఫే యొక్క అధికారాన్ని యోహాను అంగీకరించలేదు కాబట్టి. అంటే దియోత్రెఫే ఎందుకు అంగీకరించలేదు అంటే దానికి కారణం చెప్తున్నాడు, వినండి. ఎవరైతే దియోత్రెఫేను ఘనపరుస్తారో వారిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఎవరైతే దియోత్రెఫేకు లోబడతారో, వినాలి, వారిని ఏం చేస్తాడు దియోత్రెఫే? అంగీకరిస్తాడు. నువ్వు నాకు లోబడలేదనుకో, నీతో నాకు కటిచ్ సంబంధం లేదు. నువ్వు నన్ను ఘనపరచలేదనుకో, నీతో నాకు సంబంధమే లేదు. ఒక వ్యక్తిని ఎందుకు అంగీకరిస్తారు, ఎందుకు తృణీకరిస్తారంటే, ఆ వ్యక్తి నన్ను ఘనపరిస్తే నేను అంగీకరిస్తా, ఆ వ్యక్తి నన్ను గుర్తిస్తే నేను అంగీకరిస్తా, ఆ వ్యక్తి నన్ను సన్మానిస్తే నేను అంగీకరిస్తా, ఆ వ్యక్తి నాకు లోబడితే నేను అంగీకరిస్తా. లేదు అనుకోండి, అంగీకరించాం. ప్రియులారా, ఒక వ్యక్తిని నీవు అంగీకరించాలంటే చూడాల్సినవి దైవికమైనవి. అతను యోగ్యుడా కాదా అని దేన్ని బట్టి డిసైడ్ చేయాలి? 3 విషయాలు చెప్పాను నేను. 1,
దేవునితో అతనికి ఉన్న సంబంధం. రెండవది దేవుని వాక్యముతో అతనికి ఉన్న సంబంధం. మూడవది దేవుని పరిచర్యతో అతనికి ఉన్న సంబంధం. చూశాడు, ఇతన్ని సంఘంలో మీ మధ్య ఉంచుకోవచ్చు. నా మాట మీకు అర్థమవుతుందా? దయచేసి వినండి. దేవుని సంఘం మిమ్మును ఒక పనికి కానీ, ఒక బాధ్యతకు కానీ, ఒక పరిచర్యకు కానీ అప్పగించాలంటే మీకు ఉండాల్సినవి, నాకు ఉండాల్సినవి 3 లక్షణాలే. మీకు దేవునితో సంబంధం కలిగి ఉంది అని యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. మీరు దాన్ని నిరూపించాలి. ఇతడు దేవునితో సంబంధం కలిగిన వాడు అని. రెండవది, ఇతనికి దేవుని వాక్యముతో ఏముంది? సంబంధం ఉంది అని అర్థం కావాలి. మూడవది, ఇతనికి పరిచర్యతో సంబంధం ఉంది అని. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆదోనిపోతున్నాను, నాకు ఎదురొచ్చాడు, బాగా నమ్ముతున్నాడు, ఈడేసుకొని. ఎక్కడికి రా అన్నాను. ఫ్రెండ్ వాక్యం చెప్పడానికి అన్నాడు. ఎక్కడ అన్నాడు. పలానా చోట అన్నాడు. అంటే నేను అడ్డుపోతున్నాను వాక్యం చెప్పడానికి, వాడు ఇటు వస్తున్నాడు. ఇద్దరు బనవాసి దగ్గర కలిసినాం, నాకు బండి ఉన్న రోజుల్లో. ఎక్కడికి రా అంటే వాక్యం చెప్పడానికి అన్నాడు. నోట్లో బాగా నమిలి ఇదంతా ఇంత ఇకారంగా ఉంటారు కదా చూడడానికి, అసహ్యంగా. చూసేసరికి నోట్లో అదేందిరా అన్నాను. ఇంకా ఇప్పుడు మేలురా వాడినాను రే అన్నాను. నేను ఇంకా ఇప్పుడు మేలురా, అప్పుడు సిగరెట్లు మందు అనేది అవుతుంది, ఇప్పుడు సిగరెట్ మందు అనేది ఒక్కటి ఉంది, దీన్ని కూడా విడిచిపెడతాను నేను. ఎప్పటి నుంచి మానుకుంటామంటే, నన్ను మా ఆయన సేవకుని చేసినాడు, సేవకుని చేసినప్పటి నుంచి నేను మానుకున్నాను. ఒక్కొక్కటి మానుకుంటూ వస్తున్నాను. ఎందుకు మానుకున్నాడట? సేవకుని చేసినందుకు, పని అప్పగించిన తర్వాత ఇతను మానుకుంటూ వస్తున్నాడట. మరి ఇప్పుడు మానుకున్నాడు లేదో నాకైతే తెలియదు. ఇది చాలా ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను నేను. పని అప్పగించిన తర్వాత కాదు పని అప్పగించేది నీకు, నువ్వు చేయాల్సింది పని. నువ్వు పని చేస్తూ ఉండగా నీకేం అప్పగిస్తారు? పని అప్పగిస్తారు. నువ్వు ఏమీ చేయకముందే నీకు పని అప్పగించిన తర్వాత నువ్వు ఎట్లా పని చేస్తావు ఎవరు చూడరు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అది అసలు పద్ధతే కాదు. ఒక వ్యక్తికి పనిని ఎప్పుడు అప్పగిస్తారంటే పని చేస్తూ ఉండగా అతనికి ఏం చేస్తారు? పని అప్పగిస్తారు. కానీ ఇచ్చిన తర్వాత మాత్రం పని అప్పగించరు. నువ్వు ఇచ్చిన తర్వాత చేస్తావు కదా, అది కాదు లెక్క. పని చేస్తూ ఉండగా ప్రభు పనికి అప్పగిస్తాడు. ఆదిమ సంఘం చేసిన పని అదే. ప్రభుతో అతనికి ఉన్న సంబంధం, దేవుని వాక్యముతో అతనికి ఉన్న సంబంధం. మూడవది పరిచర్యతో అతనికి ఉన్న సంబంధం చూసి పరిచయం చేశాడు, ఆదిమ సంఘంలో చేర్చాడు. చేర్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించవచ్చు. అప్పుడు అప్పగించారు వారు. ప్రియులారా, వ్యక్తులను అంగీకరించే దగ్గర దైవిక నియమాలను చూడండి, దైవిక సూత్రాలను చూడండి. ఒక వ్యక్తి యోగ్యతను లెక్క కట్టే ముందు, ఒక విశ్వాసిని మనం అంగీకరించే ముందు, ఒక పనికి ఒక బాధ్యతకు అప్పగించే ముందు మనం చూడాల్సిన 3 ప్రాథమికమైన సూత్రాలు. ఒకటి, అతనికి దేవునితో సంబంధం ఉందా లేదా, అతనికి వాక్యముతో సంబంధం ఉందా లేదా, అతనికి పనితో పరిచర్యతో సంబంధం ఉందా లేదా చూసి వారిని అంగీకరించాడు. ఆదిమ సంఘం, యెరూషలేము సంఘం పౌలును అంగీకరించడానికి కారణం ఇదే. మిగిలిన వారు ఎవ్వరూ అంగీకరించరా, కానీ బర్నబా వెళ్ళి దగ్గరకు తీసి యెరూషలేము సంఘానికి పరిచయం చేశాడు. మనుషులను అంగీకరించే విషయంలో, ఇంకా చెప్పాలంటే కొత్త వాళ్ళని చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు. అందరు వద్దు అంటే బర్నబా ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకో చోట కూడా ఉంది చూడండి కావలిస్తే. అపోస్తుల కార్యముల గ్రంథం, కొత్త వారి దగ్గరికి మళ్ళీ బర్నబాని పంపారు వాళ్ళు. 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఎందుకు పంపారు బర్నబాను? ఎవరి దగ్గరికి పంపారు? కొత్తగా ఏర్పడిన సంఘం దగ్గరికి పంపారు. కొత్త వాళ్ళని అంగీకరించాలంటే బర్నబానే ఉండాలి, వ్యక్తులను అంగీకరించాలంటే బర్నబానే ఉండాలి. కొత్త వారిని నిరాకరించే వ్యక్తిత్వాలు మనవి. వ్యక్తులలోని అపరిపక్వతను చూసి, ఇమ్మెచ్యూరిటీని చూసి వారిని తక్కువగా భావించి దూరంగా పెట్టే వ్యక్తిత్వాలు మనవి.
కానీ వారి అపరిపక్వతను చూడకుండా వారు కొత్తగా నమ్మిన వారినైనా వారిని చేరతీసి, వారిని హెచ్చరించి, వారిని బట్టి ఆనందించి వారిని దగ్గరకు తీసుకునేవాడు బర్నబా. ఉదయకాలం ఆలోచించేద్దాం. వ్యక్తులను అంగీకరించే విషయంలో బర్నబా మంచితనం మొదటిది. రెండవది చూడండి, టైం లేదు, త్వరగా వెళ్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. మరలా అదే భాగమే. ప్రభు హస్తము వారికి తోడయ్యాడు కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంగపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి అని ఉంది. ఎందుకు బర్నబాని పంపారు? ఇందాక చెప్పుకున్నాం కదా, వినండి. వినగలిగిన నాకు ఇలా కూడా అనిపించింది, యెరూషలేమును వదిలిపెట్టి అంతియోకయలోనే పరిచయం చేయాలి ఇక బర్నబా. ఇక మళ్ళీ యెరూషలేము పోలే బర్నబా, అంతియోకయలో సెటిల్ అవ్వాలి. తాను ఉన్నటువంటి యెరూషలేమును వదిలిపెట్టి అంతియోకయకి వెళ్ళిపోవాలి. ఇలా చెప్తాను, అక్కడ పేరు రాయబడలేదు, ఒక మాట ఉంది. యెరూషలేములోనున్న ఏమనుంది చూడండి, సంఘపు వారు విని అని ఉంది. అంతియోకయకు పంపిరి ఎవరిని? బర్నబాను. బర్నబా మంచితనం మానవ సంబంధమైనది అనటానికి రెండవ రుజువు ఏంటంటే సంఘమునకు అతడు చూపే విధేయత దగ్గర అతడు మంచివాడు. సంఘమునకు అతడు చూపే విధేయత దగ్గర అతడు మంచివాడు. క్రొత్త వారిని అంగీకరించే దగ్గర ఇతను మంచివాడు, మొదటిది. రెండవది సంఘమునకు అతడు చూపే విధేయత. సంఘపు వారు అన్నారు, బర్నబా నువ్వు అంతియోకయకి వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి. బర్నబా ఓకే, వెళ్ళిపోయాడు. ఒక ప్లేస్ను వదిలిపెట్టి పోవాలంటే ఎంత కష్టం. ఒక స్థలాన్ని, అది కూడా నువ్వు పుట్టి పెరిగిన స్థలాన్ని, కొన్ని ఏండ్లు అనుబంధం ఉన్నటువంటి ఒక స్థలాన్ని వదిలిపెట్టి ఇంకా శాశ్వతంగా మరొక స్థలంలో వెళ్ళి పని చేయాలి అంటే ఎంత కష్టమైన విషయం. సంఘము చెప్పగా మాట్లాడలేదు బర్నబా, మారు మాట్లాడలేదు, జస్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ యెరూషలేము రాలా, అంతియోకయలో స్థిరపడిపోయాడు. అంతియోకయలోనే సేవ చేశాడు, అంతియోకయలోనే స్థిరపరచబడ్డాడు. సంఘము స్థిరమయ్యేంత వరకు, సంఘము బలపరచబడేంత వరకు బర్నబా అంతియోకయలోనే ఉన్నాడు. నా ప్రశ్న, మంచితనం అనంటే డబ్బిస్తే కాదు, మంచితనం అనంటే వ్యక్తులను అంగీకరించే దగ్గర. ఎంతమందిని నిరాకరిస్తున్నాను చెప్పు, ఎంతమంది నీ అంతరంగములో నిరాకరిస్తున్నాను లోపలే. నేను ఒకటి ఊరికట్లా అట్లా వచ్చింది, ఊరికట్లా రాసుకున్నాను. నేను ఒక వ్యక్తి దగ్గర కన్నీళ్లు కారుస్తూ ఉంటామంట, కన్నీళ్లు కారుస్తూ లోపల వికృతంగా నవ్వుతారట. అర్థమైందా? నిన్ను అంగీకరించినట్లు, నీవంటే ప్రేమ ఉన్నట్లు, నీవంటే అన్నీ ఉన్నట్లు, ఇంకా నీ దగ్గర ఎంతో ఉన్నట్లు, లోపల మాత్రం వికృతంగా నవ్వుతుంటారంట లోపల. అర్థమైందా మీకు? దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లే. మీ దగ్గరేమో దీనంగా, మీ దగ్గర మీతో పాటు ఏడుస్తున్నట్లు ఉంటారు, కానీ మీ ఏడుపును చూసి ఇతను ఏడుస్తుంటాడు బయటికి, లోపల మాత్రం ఏం చేస్తూ ఉంటాడు? వికృతమైన నవ్వు. వికృతమైన నవ్వు అంటే మీకు అర్థం కాదు, విలన్లు నవ్వుతారు చూడు, విలన్లు. మీ చూసి సీరియళ్ళలో విలన్లు, లేడీ విలన్లే కదా మొత్తం సీరియల్లో, అట్లా అట్లా నవ్వుతారనమాట. బయటికి ఎట్లా చేస్తారు? ఏడుస్తారు, మనతో పాటు ఏడ్చినట్టే ఉంటారు. వోంట్ యాక్సెప్ట్, మనుషుల్ని అంగీకరించట్లేదు చాలాసార్లు. మన అంగీకారం పైనే, మన అంగీకారం అంతరంగానికి సంబంధించింది కాదు. బర్నబా లాంటి వాడు కాదు. అంతియోకయ సంఘంలో ఉన్న కొత్త వారిని అంగీకరిస్తాడు, పౌలును అంగీకరిస్తాడు, బలహీనుడైన మార్కును అంగీకరిస్తాడు, ఎవరైనా అంగీకరిస్తాడు. ఆయన రిసీవింగ్ అంతే, అంగీకరిస్తూ వెళ్ళిపోతాడు బర్నబా. బర్నబాలో కనిపించే మంచితనం అది. రెండవది, బర్నబాలో కనిపించే మంచితనం ఏంటో తెలుసా? సంఘానికి
విధేయత చూపుతాడు. ఇలా చెప్పమంటారా? మానవ నాయకత్వానికి విధేయత చూపుతాడు. వినాలి, వెదర్ ఇట్ ఈస్ సెక్యులర్ ఆర్ స్పిరిచువల్. అర్థమవుతుందా? లౌకికంగా భౌతిక బయట ఉన్నటువంటి అధికారానికి కానీ, స్థానిక సంఘంలో ఉన్న ఆత్మ సంబంధమైన నాయకత్వానికి కానీ ఏం చేయాలి? విధేయత చూపాలి. బర్నబా విధేయత చూపాడు. వెళ్ళు అంటే వెళ్ళాడు. ప్రియులారా, సంఘమునకు విధేయత చూపటం నీ మంచితనానికి రుజువు. అర్థమైందా? ఎబెనేజర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎబెనేజర్ కాదు, సంఘ పెద్దల కాదు. దేనికి విధేయత చూపుతున్నారు మీరు? సంఘమునకు. గుర్తుపెట్టుకోండి, సంఘమునకు విధేయత చూపాలి. సంఘం క్రమశిక్షణ చేసింది అనుకోండి, ఏం చేయాలి? అంగీకరించాలి. సంఘం ఆజ్ఞాపించింది అనుకోండి, ఏం చేయాలి? విధేయత చూపాలి. సంఘం వద్దు అనింది అనుకోండి, ఏం చేయాలి? అంగీకరించాలి. నీ మంచితనం రుజువు అయ్యేది అక్కడే. సంఘము పంపగా వెళ్ళాడు, సంఘం అక్కడే ఉండు అంటే ఉన్నాడు, సంఘం చెప్పింది చేశాడు. ఆనందించాడు, ఇంకా సంతోషించాడు. ఇంకా చూడండి అతను ఎంత ఆనందంగా వచ్చాడు అక్కడికి అనడానికి. 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునేవారని అందరినీ హెచ్చరించాడు. వచ్చాడు, చూశాడు, సంతోషించాడు. నాకు ఇక్కడ ఇలా చెప్పాలనిపించింది. బర్నబా సంఘమునకు చూపిన విధేయత, ఆ విధేయత వెనకాల కూడా ఏముంది చెప్పండి? హ్యాపీలీ, సంతోషంగా విధేయత చూపాడు. మనసు కష్టపెట్టుకోవాలా, మనసును ఆయాసపరచుకోవాలి. ఒక పని మిమ్మల్ని చేయమన్నప్పుడు, ఒక పని నన్ను చేయమన్నప్పుడు, ఒక పని మిమ్మల్ని చేయమన్నప్పుడు సంఘానికి విధేయత చూపే దగ్గర ఏముండాలి? సంతోషంతో హ్యాపీలీ, మనసు కష్టపెట్టుకోకుండా. ఎందుకు ఇట్లా దయచేసి ధిక్కార స్వరాన్ని వినిపించకండి. నేను చెప్పేది మనుషులకు కాదు, సంఘానికి. రైట్? నా మాట మీకు అర్థమవుతుంది కదా? సంఘమునకు, అక్కడ ఉన్నది ఏంటి? యెరూషలేములోని సంఘపు వారు అని ఉంటుంది కదా, విని పంపారు, ఇతను వెళ్ళాడు. సంఘమునకు ఎలా విధేయత చూపాలి? సంతోషముగా విధేయత చూపాలి. బర్నబా మంచితనం రుజువైంది ఇక్కడే. 3వది, ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 39వ వచనం. క్షమించండి, 29 కాదు, 39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. ఇలా చెప్పుకుందాం, బర్నబా మానవ బలహీనతలను అర్థము చేసుకునే దగ్గర మంచివాడు, మనుషులను అంగీకరించే దగ్గర మంచివాడు, సంఘమునకు మానవ నాయకత్వానికి విధేయత చూపే దగ్గర మంచివాడు. ఇతడు నిరూపించుకున్న మంచితనం 3వ స్థలం ఎక్కడో తెలుసా? మానవ బలహీనతల్ని అంగీకరించే దగ్గర. ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు. ఎవరు? చూడండి, కావాల్సింది 15వ అధ్యాయం 37వ వచనం. అయితే అప్పుడు మార్కు అను పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను అన్నది. మార్కు వద్దు అని అన్నాడు. ఎవరు? పౌలు. మార్కు కావాలి అని అన్నాడు. ఎవరు? బర్నబా. ఎందుకు పౌలు వద్దు అన్నాడు? మధ్యలో విడిచిపెట్టేచ్చాడు. మనలో ఉంటారు కదా టాలెంటెడ్ పర్సనాలిటీస్, ఇవి సగం వర్క్ చేయడం, అడ్రస్ ఇట్లా చూసే లోపల అడ్రస్ ఉంటారు, లాస్ట్కి ఇద్దరు మిగిలి ఉంటారు. మనం ఎప్పుడు యూత్కి అప్పుడు చూస్తుంటాం. వర్క్ స్టార్ట్ అయింటుంది, పొద్దుమునుగుతూ ఉంటుంది, సూర్యాస్తమయం కలిగితే నెంబర్ తగ్గుతూ వస్తుంది. లాస్ట్ 11 గంటలప్పుడు 2-3 ఉంటారు. మళ్ళీ ఫోన్లు చేయాలి, ఎక్కడున్నారు, రండి, వీళ్ళు ఒక్కటేనా అని.
ఈ మధ్యలో జారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మార్కు కూడా అలాంటి వాడే. పని మొదలు పెట్టాడు కానీ చివరి వరకు ఉండలేకపోయాడు, మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. పౌలుకు భలే కోపం వచ్చింది. చాలా డిసిప్లిన్ కదా పౌలుది. మార్కును ఈసారి ఈ పరిచర్యకు వద్దు అని అన్నాడు. బర్నబా అన్నాడు, మార్కును వెంట పెట్టుకొనే వెళ్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, మరలా తీసుకెళ్దాం, మారతాడేమో. మీరు తప్పు చేశారని తెలిసినా మౌనంగా ఎందుకున్నామో తెలుసా? మారతారేమో అని, అంతే. తెలిసి తెలియనట్లు, చూసి చూడనట్లు ఎందుకున్నామో తెలుసా? మారతారేమో అని. ఇంకొక అవకాశం. యవనస్తులు కదా, పొరపాటు చేస్తారు, బలహీనులు కదా, తప్పిపోతూ ఉంటారు. అర్థం చేసుకొని ఓర్చుకొని వెళ్ళిపోవటం మీరు చులకనగా తీసుకున్నారనుకోండి, ఏం చేయలేరు అని మీరే నష్టపోతారు తర్వాత. మానవ బలహీనతల్ని అర్థం చేసుకునే దగ్గర బర్నబా మంచివాడు. మార్కు బలహీనుడు అని అర్థమైంది, మార్కును అంగీకరించాడు. మార్కును అంగీకరించి సపరేట్ మినిస్ట్రీ పెట్టలే బలహీనుడు తీసుకెళ్ళి. మనం ఏం చేస్తామంటే, నిన్ను అంగీకరించలే కదా పౌలు, వినాలి బాగా వినాలి. పౌలు నిన్ను అంగీకరించలే కదా, నన్ను కూడా అంగీకరించలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఎంత బలహీనుడు అయినా పర్లా, రా మన ఇద్దరం మినిస్ట్రీ చేద్దాం. ఎవరితో? ఈ బలహీనుని ఆసరాగా తీసుకొని ఈయన ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాడు. జనరల్గా మనం చేసే పని ఇది. బర్నబా అలా చేయలా. ఈ బలహీనుని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి, అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? కుప్రకు వెళ్ళాడు. కుప్ర ఎవరూరు? బర్నబా వాళ్ళ సొంతూరు. ఏం చేశాడు బర్నబా కుప్రకు తీసుకెళ్ళి ఈ బలహీనుని? ఒక 2 వచనాలు చదువుదాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. క్లెమెంత్ అంటే పొద్దున మీరు ఫిలిపిలో కొలస్సీలో వెతికారంట. క్లెమెంత్ చెప్పింది నేను ఫిలిపి గురించి, పొద్దున వారి గురించి చెప్తున్నాను అండి. 4వ అధ్యాయం ఎక్కడ చూడండి. మార్కు ప్రస్తావన ఎన్నో వచనం? 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన, ఎక్కడున్నాడు మార్క్ ఇప్పుడు? చెప్పండి, ఎక్కడున్నాడు మార్క్ ఇప్పుడు? చెరలో ఉన్నాడు. ఎవరితో పాటుగా? పౌలుతో పాటుగా. ఎవరు తయారు చేశారు మార్కుని ఇంత స్థిరంగా? బర్నబా. తిమోతి 2వ పత్రికలో అంటాడు, ఇంకొక మాట అంటాడు, నాతో చెరలో ఉన్నాడు, నాతో శ్రమ అనుభవిస్తున్నాడు అంటాడు కొలస్సీ పత్రికలో. 2వ పత్రికలో ఏమంటాడు చూడండి మార్కుని గురించి. పౌలు, ఇదే పౌలే. ఏ పౌలు వద్దన్నాడో అదే పౌలు ఇప్పుడు ఏమన్నాడు చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నాయతో ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. బలహీనుని బలవంతునిగా, ప్రయోజనం లేనివాడు అని ఎవరైతే ఏ పౌలైతే అన్నాడో, ఇప్పుడు అదే పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు మార్కుని? ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు ఇతన్ని ప్రయోజనకరమైనదిగా చేసింది ఎవరు? బర్నబా. ప్రియులారా, ఒక బలహీనుని అంగీకరించి అర్థం చేసుకొని అతన్ని సరిచేసి క్రమపరిచి మరలా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చినవాడు ఈ బర్నబా. మానవ బలహీనతల్ని అర్థం చేసుకునే విషయంలో, ఈ విషయంలో కొత్త నిబంధన చాలా క్లియర్గా ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీకు అంటే చాలామంది ఏమంటారంటే, ఒక బలహీనునితో మాట్లాడితే మా మీదే సమస్య, ఎన్నిసార్లు పడిపోయినా అన్న వాడి మీదే భుజమిష్ చేసుకొని తిరుగుతాడు, మరి ఏం చేయాలా? కాలుతుందని దూరంగా పెట్టి నువ్వు వాడు ఉండరా, నన్ను ముట్టుకోవడం కూడా అర్హత లేదన్నా. బైబిల్ ఏం చెప్తుంది? బ్యాక్ స్లైడర్స్ ఉంటాడు, వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే బాగున్న వాళ్ళకి మంట, భయంకరమైన మంట. మళ్ళీ పక్కన డిస్కషన్స్, వాళ్ళే అన్నకి అని. కొంచెం వినండి బైబిల్ ఏం చెప్తుంది వారి గురించి. రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకునక, ఏమనుంది? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాం. జస్ట్ పెద్ద తప్పులు చేసిన వాళ్ళని క్రమశిక్షణ చేయాలని కాదనట్లేదు, అది కాదు చెప్పేది. చిన్న పొరపాట్లు యవనస్తులు కొత్తగా నమ్ముకుని ఉంటారు, వాళ్ళని చేరదీసి మళ్ళీ ప్రేమగా మాట్లాడడం తప్పు కాదు. ఇంకో వచనం చదువుదామా? గలతీ పత్రిక
మీకోసమే అంతే. 6వ అధ్యాయం మొదటి వచనం అర్థం చేసుకోవడానికి. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరైనా? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అది మన పని. ఎవడైనా తప్పిపోతే మంచి మనసుతో వాళ్ళని ఏం చేయాలి? దారికి తీసుకురావాలి. బర్నబా చేసిన పరిచర్య అదే. బలహీనులను అర్థం చేసుకునే విషయంలో బర్నబా చాలా మంచివాడు. బర్నబా మంచితనం 3 స్థలాల్లో. ఒకటేంటి చెప్పండి? వ్యక్తులను అంగీకరించే దగ్గర. నిరాకరించాడు బర్నబా, యాక్సెప్ట్ చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు. 3 చూస్తాడు అంగీకరించడానికి. రక్షించబడ్డా? వాక్యం ధ్యానం చేసే అలవాటు ఉందా? మందిరంలో తనకి పరిచర్య ఉందా? ఓకే, ఉంటే ఓకే, రైట్, రా మనం కలిసి పనిచేద్దాం అని పిలుచుకుంటాడు. రెండవది, బర్నబా మంచితనం రుజువైన రెండవ చోట ఎక్కడ ప్రదర్శించబడింది చెప్పండి? సంఘమునకు చూపే విధేయత. కష్టమైన సంతోషంతో సంఘానికి విధేయత చూపాడు. మూడవది, బర్నబా మంచితనం రుజువైంది ఎక్కడ? బలహీనులను అర్థం చేసుకునే విషయంలో బర్నబా మంచివాడు. ప్రియులారా, మనం అనుకునే మంచితనం కాదు ఈ బర్నబాది. ఈ బర్నబా మంచితనం ఆత్మ సంబంధమైనది. ఈ బర్నబా మంచితనం దైవ సంబంధమైనది. ఈ బర్నబా మంచితనం మానవ సంబంధమైనది. అలాగూ మంచివారుగా ఆయనను సేవించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగా.